సాయిరామ్. గురు పౌర్ణమి సందర్భంగా మన షిరిడి నాగసాయి మందిరం హౌసింగ్ బోర్డు కాలనీ నెల్లూరులో ఈరోజు అంటే 29వ తారీఖు బుధవారం ఉదయం 8 గంటల నుంచి బాబావారి మూల విరాట్కి 110 లీటర్ల ఆవు పాలతో అభిషేకం చేశాం. 10 గంటలకి రుద్రాభిషేకం, 10:30 గంటల నుంచి సాయి సత్యవ్రత కార్యక్రమం జరుపుకున్నాం. హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కూడా చేసి భక్తులందరూ కూడా సాయి ప్రసాదాన్ని పంచడం జరిగింది. సాయంత్రం హారతి అనంతరం సాయి చాలీసాని సామూహికంగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సాయిబాబా యొక్క ప్రత్యేక పల్లకీ సేవను కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ ప్రత్యేక పల్లకీ సేవలో అందరి గోత్రనామాలతో సాయినాథుని యొక్క కృప అందరి మీద ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరి గోత్రనామాలు చదువుతూ బాబా వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని, బాబావారి ఆశీస్సులు అందరి మీద చల్లగా ఉండాలని, అందరికీ గురువైనటువంటి ఈ సాయిబాబాని మనం వేడుకోవటం కోసం ప్రత్యేకంగా ఈ పల్లకీ సేవని బాబావారి మీద మనకున్నటువంటి భక్తిని నిరూపించడం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి పల్లకీని జరుపుకొని బాణాసంచా కాల్చుకుంటూ మనం పురవీధుల్లో హౌసింగ్ బోర్డు కాలనీలో బాబావారి ఊరేగింపుని పల్లకీ సేవగా మనం జరుపుకుంటున్నాం. ఈ పల్లకీ సేవకు ప్రత్యేకత ఏంటి అంటే, బాబావారి యొక్క పల్లకీని పట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయని ఈ పల్లకీ సేవలో పాల్గొనడానికి చాలామంది భక్తులు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అందువల్ల అందరికీ కూడా చాలా నిదర్శనాలు, వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే నిజంగా బాబా యొక్క మహత్యం ఎంత ఉందా అని అనిపించేటట్టుగా ఈ పల్లకీ సేవ కార్యక్రమాన్ని మనం ఈ గురు పౌర్ణమి రోజు జరుపుకొని బాబావారి యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి భక్తులందరూ కూడా వారు తమకు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి పేరు పేరున కూడా వారందరికీ ఉదయం నుంచి కూడా వారి గోత్రనామాలతో మనం పూజా కార్యక్రమాలు జరుపుకున్నాం. వారి గోత్రనామాలతో అభిషేకాలు కానీ, సాయి సత్యవ్రతం కానీ, ఈ పల్లకీ సేవ కూడా అందరి గోత్రనామాలతో కూడా మనం జరుపుకొని బాబావారిని మనం చేసుకునేదంతా బాబా మీ కృప మా వైపు చూపించండి, మా కష్టాల నుంచి కాపాడండి అని మనం వేడుకున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా, సాయి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మనం బాబావారిని వేడుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కూడా మనం ఈ విధంగా బాబాను మొక్కుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా భక్తులతో మన సాయి మందిరం కళ్ళకళ్ళాడుతోంది. కాబట్టి బాబావారి యొక్క కృప అందరి మీద ఉండాలని, బాబావారి యొక్క కరుణతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే ఈ నామాన్ని మనం 11 సార్లు పఠిస్తూ బాబావారిని ఊరేగింపుగా కూడా మనం తీసుకెళ్ళటం జరిగింది. అది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ నామాన్ని మనం ప్రతిరోజు ఎన్నిసార్లు జరిపించినా సరే బాబా కృప అందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓం సాయి శ్రీ సాయి నామాన్ని మనం జపిస్తూ మనం బాబాకి కృపకు పాత్రలు కాగలం అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా బాబా యొక్క ఆశీస్సులు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై గురుదత్తాయ నమః. బాబావారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి మనం బాబావారిని ప్రార్థిస్తున్నాం. అందరి తరపున కూడా